ఆ, మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆకాశాన్ని అంటున్నటువంటి కూరగాయల ధరలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూరగాయల ధరలు మిన్నంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా టమాటా ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా పచ్చిమిర్చి కానీ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ధరలకు రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో సామాన్యులకు అందుబాటులో లేకుండా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మే నెల చివరి వారి నుంచి అనూహ్యంగా డే బై డే రేట్లు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక పెరుగుతున్న ధరలతో ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలా పెరిగితే వాళ్ళ కనీస అవసరాలకి అధిక ధరలు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే ఉమ్మడి జిల్లాగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పొచ్చు. అయితే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇవి అందరి ద్రాక్షగానే తయారయ్యాయి. అయితే ఈ నేపథ్యం సామాన్యులు కూరగాయల రెక్కలు రావడంతో కొనడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే ఏదైతే సామాన్య ప్రజలు రెగ్యులర్ గా వాడే టమాటా 100 రూపాయలు కొనాలంటే పరిస్థితి. అయితే ఇదే 350 రూపాయలు, ఉల్లిపాయలు దాదాపు 30 రూపాయలు. అయితే బొండా మిగతా కూరగాయలు 50% పెరగడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే హోటల్లో సైతం ఈ కూరగాయలు వాడాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబాలకైతే ఈ కూరగాయలు కొనాలంటే రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి, కొనలేక నానా అవస్థలు. అయితే మార్కెట్లలో కూడా టమాటో కానీ మిగతా కూరగాయలు కానీ అమలేని పరిస్థితుల్లో కూడా వ్యాపారులు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మే నెల మొదటి వారం నుంచి ఆకాశాన్ని అంటుతున్న ఈ ధరలపై కూడా నియంత్రించాల్సిన అధికారులు కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తున్న విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే దళారుల వ్యవస్థ కారణంగానే ఈ కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయని కూడా సామాన్యులు అయితే అంటున్నారు రాజశేఖర్. రైట్. ఒకటి ప్రదీప్, అంటే ఎన్ని రోజులు ఈ ధరలు కొనసాగే అవకాశం ఉంది? ఏమైనా మార్కెట్ సంబంధించినటువంటి యాజమాన్యం కానీ లేకపోతే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ నుంచి కానీ మనకి ఏమైనా సమాచారం ఉంది? అంటే కొన్ని రోజులు ఇలాగే పరిస్థితి కొనసాగితే సామాన్యులు కొనుక్కునే కూరగాయలు కనీస అవసరాలు కూడా, అంటే చికెన్ మటన్ ఎలాగలేదు, కనీసం కూరగాయలు కూడా కొనుక్కొని తినే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే దీనికి సంబంధించిన శాఖ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? అంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అంటే ఏదైతే లోపం ఉందో, అంటే దిగుబడికి సంబంధించినటువంటి ఆ కొరతని ఎంతవరకు నియంత్రించే అవకాశం ఉంది? ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఇచ్చారా? అయితే ఇప్పటికైతే అధికారులు కానీ సంబంధిత శాఖ కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం అంతా ఇలాగనే గత మే మొదటి వారం నుంచి కొనసాగుతుండడం కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఏదైతే పండించే రైతులు దాదాపు వీళ్ళు ఒక 20% అమౌంట్ చెల్లించి తీసుకోవడం, తర్వాత ఇక్కడ 50 నుంచి 60% రేట్లు పెంచి అమ్మడంతో ఈ వ్యవస్థ ఇట్లా తయారైందని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఏదైతే రైతుల నుంచి సగానికి సగం ధరలకు కొంటూ ఇక్కడ 30 నుంచి 50% పెంచి అమ్ముతున్నారు. అయితే ధరల వ్యవస్థ మొత్తం ఈ ఏదైతే కూరగాయలను స్కిప్ చేసి మొత్తం వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని మీద పై అధికారులకు కూడా మున్సిపల్ శాఖ సంబంధిత శాఖ చెప్పినప్పటికీ తాము ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ కూడా చెప్పకనే చెప్తున్నారు. అయితే ఈ కూరగాయల ఆకాశాన్ని మాత్రం సామాన్య దిగువ కింది స్థాయి ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఎటువంటి కూరగాయలు కొనలేక దాదాపు వండుకోలేక నానా అవస్థలు అయితే పడుతున్నారు రాజు. అంటే ఇది కూరగాయల కొరతగా, అంటే పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారం లేకపోతే సంబంధించినటువంటి కొరతగా భావించవలసిన అవసరం ఉందా, లేదంటే కృత్రిమ కొరతగా దళారులు కానీ లేకపోతే ఉన్నటువంటి మధ్యలో వాళ్ళు మాత్రం సృష్టించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు మనం? అయితే ఇది మొత్తం వ్యవస్థ మొత్తం దళారీ వ్యవస్థల చేతిలోకి వెళ్ళి చెప్పొచ్చు. ఇది కృత్రిమ ధరలు పెంచడం తప్ప ఏదైతే కూరగాయలు పండించే రైతుల ద్వారా 20 నుంచి 25% వరకు కొంటున్నారు. ఇక్కడికి వచ్చే తర్వాత 50 నుంచి 60% పెంచి అమ్మడంతో ఈ వ్యవస్థ మొత్తం ఇలా తయారైందని చెప్పొచ్చు. అయితే సామాన్యులు కూడా కనీసం ఆకుకూరలన్నా కొనే స్థితిలో, ఆకుకూరలన్నా కొనుక్కొని పోతామన్న స్థితిలో కూడా వాళ్ళు అధిక ధరలు చెప్పడంతో కొనలేకపోతున్నామంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యాపారులు కూడా తాము
అధిక ధరలు చెల్లించి ఒకవేళ కూరగాయలు పెట్టినా కూడా సామాన్యులు ఎవరు కొనటం లేదని రైట్ దాంతో ఫైనల్ గా తమ ప్రదీప్ కులిపోయి అంటే నష్టం. ఎవరైతే ఉన్నారో సామాన్యులు కొనుక్కోడానికి వచ్చినటువంటి ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, అలాగే వ్యాపారస్తులు కూడా ఏం చెప్తున్నారు అంటే రేట్లకు సంబంధించి ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? దానికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా? అయితే ఇదికైతే రేట్లు ఎప్పుడు నియంత్రణకు వస్తాయన్న క్లారిటీ అయితే లేదు. సామాన్యులకు వ్యాపారులు, అటు వ్యాపారులు ఇటు సామాన్యులు ఇద్దరు నష్టపోతున్నారని చెప్పొచ్చు. కూరగాయలు కులికిపోయి అమ్ముకోలేక వ్యాపారులు, కొనలేక ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వమే స్టాళ్లు తెరిచి కూరగాయలు నియంత్రించి ధరలు నిర్ణయించి అమ్మాలంటూ కూడా వినవస్తున్నాయి. ఈ మాటలు అయితే వినవస్తున్నాయి రాశి.